మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ ముత్యం రెడ్డి 6వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చేగుంట మండలంలో స్వర్గీయ ముత్యం రెడ్డి చేసిన పలు అభివృద్ధి పనులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అంకన్న గారి వెంకట్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, నలిన్ గౌడ్, బిస్కి రామచంద్రారెడ్డి, మొగిలి నరసింహులు, మంగళి సంఘం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. अमर रहे मुत्यम रेड्डी, अमर रहे मुत्यम रेड्डी, मुत्यम रेड्डी गारी आशयालु కొనసాగిద్దాం ఆశయాలు కొనసాగిద్దాం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. Incoming call from my home identified by Truecaller. కొనసాగిద్దాం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అమర్ హో ముత్యం రెడ్డి అమర్ హో. జై హింద్, జై భారత్ మాత. శ్రీ దుబ్బాక నియోజకవర్గం, దొమ్మడ నియోజకవర్గం 2 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేశాడు. మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా మినిస్టర్గా పనిచేసి ఆఖరికి దేవాదాయ శాఖకు చైర్మన్గా కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉండి గ్రామాన బిక్కనూరు కానీ, మన చేగుంట కానీ, నర్సింగ్ కానీ, మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న పెద్ద గ్రామాల్లో వెంకటేశ్వర దేవాలయాలు నిర్మించిండు. అదేవిధంగా పల్లెకు రోడ్డు తప్పకుండా వేయించిండు. అదేవిధంగా పల్లెకు కూడా ఒక ఐకేపీ బంగ్లా చేసిండు. మన వడియారం గ్రామంలో సుమారు 4 కోట్ల రూపాయల పనులు ఆయన భయంలో చేసిండు. పేదవారికి కూడా ఇల్లు నిర్మించుకుందామంటే లోన్లు కూడా శాంక్షన్ చేయించిండు. అదేవిధంగా ఈ రైతులకు రుణమాఫీ విషయంలో ఆయన అసెంబ్లీలో చాలా మాట్లాడి రుణమాఫీ విధానం కూడా మొట్టమొదటిగా లేవనెత్తిన వ్యక్తి ముత్యం రెడ్డి గారు. తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 10,000 రూపాయల రుణమాఫీ కూడా ఆయన చేయించాడు. మరియు మన వడియారం గ్రామంలో ఐకేపీ బండ్లు కానీ, గవర్నమెంట్ స్కూళ్ళు దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ కానీ, మరియు సీసీ రోడ్లు కానీ చాలా పర్యాయాలు, చాలా విధానాలు, అన్ని విధాలు కూడా గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేసిండు. ఆయన కీర్తి చేసేట ఈరోజు ఆయన ఇప్పటికి మరణించిన 6వ వర్ధంతి. మరణించినా కానీ మన ప్రజలలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరాలంటే ఎందరో ఆయనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఆయన ఈరోజు స్వర్గస్థులై ఉన్నారు. ఆయన ఆశయాలు నెరవేరాలంటే, ప్రజా సంక్షేమం కావాలంటే మన దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట మండలంలో మన వడియారం గ్రామం ముందడుగులో మంచిగా అభివృద్ధి చెందాలంటే అతని కుమారుడైన శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి. తప్పకుండా బలపరిచి ఆయనను ఒక ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేయించుకొని మన గ్రామాలు అన్నీ కూడా డెవలప్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుతూ ఈ 6వ వర్ధంతి సందర్భంగా మన వడియారం గ్రామ రైతన్నలు, స్నేహితులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన వర్ధంతి చేద్దామని స్వతంత్రంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేపట్టారు. కాబట్టి వారందరికీ పేరున్న ధన్యవాదాలు. అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి ముఖ్యంగా మా వడియారం గ్రామ ప్రజలందరి తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన తప్పకు చేసి మా చెరువు కట్టను చూసి చెరువు కట్టకెక్కే మత్తళ్ళు కానీ, రోడ్డు కానీ, ఇంకా మిగతా రోడ్లు కానీ అవన్నీ, అదేవిధంగా మాంకాలమ్మ గుడికాడ గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? మీకు మోకాల నొప్పులు ఉన్నాయా? గొంతులో మంటగా ఉన్నదా? మరెందుకు ఆలస్యం? మా వద్ద కిడ్నీ స్టోన్స్, డయాబెటీస్ మరియు బీపీ, షుగర్ ఇంకా అన్ని రకాల సమస్యలకు ఎలక్ట్రో హోమియోపతి వైద్య విధానం ద్వారా తగ్గించబడడం జరుగుతోంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రోగాలకు చెక్ పెట్టేయండి. మా అడ్రస్ చేగుంట, తూప్రాన్, హైదరాబాద్.